వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నమ్మిన బంటు సూరా శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా నీ అడుగులకు మడుగులొత్తితే ఇదా నువ్వు నాకు చేసే సత్కారం అంటూ ఆవేదన విలపించారు. పంచభక్ష ప్రమాణాలు వడ్డించి తినే సమయంలో విస్తరలాగేశావంటూ నా కుటుంబ ఘోష నీకు తగలదా అన్నారు. మద్యం బారు పర్మిషన్ ఇచ్చావని ఇప్పించావని ప్రతి నెల 2 లక్షల రూపాయలు ఇవ్వలేదా అంటూ ఎమ్మెల్యే నల్లపరెడ్డికి చేసిన సేవలను వివరిస్తూ తన గోడు మీడియా ఎదుట వెలిబుచ్చారు సూరా శ్రీనివాసరెడ్డి. నేనేమన్నా పార్టీ కార్యక్రమం నిన్నగా మొన్న కానీ పార్టీ కార్యక్రమాలకు రాకుండా బయట నుండి ఈరోజు ఉంటే నన్ను సస్పెండ్ చేయాలి. నేనే రావడం మానేసుకున్నాను. నేను ఒక జిల్లా అధ్యక్షుడిని, నేనే రావడం మానేసుకున్నాను. ఇంకా మీరేంది నన్ను సస్పెండ్ చేసేది? నేనే మిమ్మల్ని వద్దనుకున్నాను. నాకు 2 బిడ్డలు. నేను ఒక్కనే ఒకవేళ వ్యక్తిగతంగా అయితే నేను అసలు ఆలోచన కూడా ఆలోచన కేసుల్లో ఇట్లా పెట్టి 5 రోజులు నన్ను పెట్టిస్తే నా భార్య బిడ్డలు శోభపడ్డారు, బాధలు పడ్డారు. అది నీకు పట్టదా? నీ భార్య బిడ్డలకు జరిగితే మీరు ఒప్పుకుంటారా? నీ కొడుకుని ఒక్కరోజు లోపల పెట్టించు, నువ్వేమైనా ఎట్టుంటావా? విలువల్లో ఆడిపోతావు నువ్వు. నేను 5 రోజులు లోపల ఉన్నా, నీ కోసం 65 రోజులు లోపల నుండి వచ్చిన. నల్లపరెడ్డి కుటుంబం అంటే పెద్ద కుటుంబం. ఈరోజు ఎవరు చెప్పుకున్నా ఏడకు పోయిన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఆ పేరు చెప్పుకునే బ్రహ్మాండంగా ఉంటాను. ఆ పేరుకే కళంకం తెచ్చాను. నేనేమన్నా నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాను? నిన్ను వ్యక్తిగతంగా నేను ఏమన్నా విమర్శించాను? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి కాంట్రవర్షన్ వచ్చింది. నేను తప్పుకోవడానికి రెడీ. నేను ఎక్కడా కూడా నిన్ను వ్యతిరేకించో నిన్ను కాదనో లేకపోతే ఇంకో దానికి నేను పోవాలని ఏ రోజు కూడా నాకు కోరిక లేదు. నీ పతనానికి నీకు నాంది వాడు కుంటోడు. వాడు మహాభారతంలో శకుని ఏ విధంగా అయితే కౌరవుల పక్క నుండి నాశనం చేశాడో అదే విధంగా నిన్ను నాశనం చేస్తుంది. వాడు 2019 ముందు వాడి పరిస్థితి ఏంది? ఒక డొక్కు స్కూటరు, ఒక డొక్కు కారు వేసుకున్నాడు. ఆయన ఈరోజు 3 కార్లు మెయింటెనెన్స్. సూలూరుపేటలో పొలాలు, నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే మేము చేయడం, అధికారం ఆయన అనుభవించడం. ఈ బుచ్చి మండలాన్ని ఆయన శాసించాలి. బుచ్చిరెడ్డిపాలెం ఆఖరాకి ఎంత దీనావ్యవస్థకి వెళ్ళిపోయిందంటే ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం దొడ్లోళ్ళు, మేనకూరోళ్ళు, సామంతులు, సుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాలెంలో సీనియర్, రాబాల్లో సీనియర్ నాయకులు, కుక్కాల రాజేశ్వరమ్మ, ఇటువంటి వాళ్ళందరికీ మండలాన్ని పరిపాలించి చేస్తే ఆఖరాకి ఈ మండలాన్ని తీసుకుపోయి బయట వాళ్ళకి తాకట్టు పెట్టేసి ఈ మండలం చైతన్యమైనటువంటి మండలం. ఇక్కడ ప్రతి ఓటరు ఇక్కడ ఏం జరుగుతుందో, ఏమి ఇదవుతుందో క్షుణ్ణంగా తెలుసుకుంటారు అందరూ. పాత రోజుల్లో రాజులు తమరు మేము చేసే రాజ్యంలో చేసే తప్పులు ఏదైనా సుభక్షంగా ఉందో లేదని మారువేషాల్లో వెళ్ళేవాళ్ళు. నువ్వు ఆ విధంగా బుచ్చిలో ఒక 4-5 టీ బంకులు ఉంటాయి. నువ్వు మారువేషంలో కూడా బాగుపడలే. ఆడ కెమెరాలు పెట్టుకో, ఆడియో కెమెరాలు, అవి లింకప్ చేసుకో. నీ గురించి ఏం మాట్లాడుకుంటుండో, నీ గురించి ఏమనుకుంటుండో, ఏం చేస్తుండో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నీకు నేను ఏమైనా ద్రోహం చేసో, నీకు ఏదైనా ఇబ్బంది పెట్టో చేసి చేయాలి. బాబు ఇప్పుడు అంతా నీతిమంతులు వచ్చేసారు. ఎవరు ఈ జొన్నాడు చైర్మన్ ఒక ఆయన, బుచ్చి మున్సిపల్ చైర్మన్, వీళ్ళ చరిత్ర నాకు తెలియవా? 2 సంవత్సరాల్లో నువ్వు జొన్నాడులో చేసినన్ని నా దగ్గర ఉండే చైర్మన్ కదా. నేను కానీ నోరిస్తే గొబ్బు పట్టిపోతాను. కుర్చీలు కదిలిపోకుండా అంత హీనం లేదు, అటువంటి క్యారెక్టర్ నాది కాదు. మున్సిపాలిటీలో ఏం జరిగేది నాకు తెలీదా? ఏం జరుగుతుండేది నాకు తెలీదా? ఏం చేశారో నాకు తెలీదా? నా జోలికి వస్తే మాత్రం చెప్తున్నా, ఎవరిని వదలను. మీ జీవి చరిత్రలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్కోటి ప్రెస్ మీట్లు పెట్టి నేను కూడా చెప్తా. మీరేమన్నా అనుకుంటున్నారేమో, మేము దైవాంత సంభూతులం, మేమేం చేయలేదు. నీ జొన్నాడులో నీ చరిత్ర నాకు పూర్తిగా తెలుసు. 2 సంవత్సరాలు ఏం చేసి నేను 26 సంవత్సరాలు నీతోటే ఉంటే నన్ను 5 రోజులు జైల్లో పెట్టి నా భార్య బిడ్డలు, నా బిడ్డలు ఇద్దరు, ఒక బిడ్డ వచ్చి మెడిసిన్ చేస్తుంది, ఒక బిడ్డ వచ్చి 10th చదువుతుంది. వాళ్ళు ఎంత బాధపడతారు? నేనైతే బాధపడే పనే లేదు. నా
బిడ్డలు నా భార్య 5 రోజులకు శోభ పెట్టారు. అది నీకు పట్టుకున్నా ఉంటుందా? కానీ నేను తప్పు చేసి కానీ పోయి ఉంటే ఆయన తప్పు చేశాడు పోయాడు కాబట్టి ఎవరు కూడా దానికి ఇది చేస్తారు. ఈ రోజుల్లో సారాయి ఉంది ఆడను, సారాయి కేసు పెట్టి నన్ను లోపల ఇచ్చారా? బెడ్లోనే అంటున్నారు సిఐ గారు. పోదాం ఈరోజు బుచ్చి టౌన్లో 20 బెడ్లు ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నేను 5 రోజుల నుంచి బారు లేదు నాది. సరే ఒకవేళ నేను బారు ఉంటే ఇచ్చున్నానని అనుకుంటారేమో. 5 రోజుల నుంచి బారు లేదు. ఏ ఊర్లో బెడ్ లేదు? పోదాం పండి ప్రెస్ వాళ్ళని తీసుకొని పోదాం. ఆ షాపుల మీద రవణయ్య కానిస్టేబుల్ ఉన్నారు. బాటిల్ 10 రూపాయలకు అమ్ముకొని బెడ్లకు ఇచ్చుకుంటున్నారు. అవి కట్టడి చేయలేదు. షాపుల దగ్గర బ్రహ్మాండంగా తాగిస్తున్నారు. అవి కట్టడి చేయలేదు. అదేమంటే ఒక బార్ ఉంది, వాడు లైసెన్స్ ఫీజు కట్టుకోడు, వాడి మీద పడితే ఆ రవణయ్య ప్రతి బెల్ట్కి 10 రూపాయలు తీసుకొని స్టాక్ ఇస్తుంటారు. మరి అవి కంట్రోల్ చేయండి. సేఫ్టీ హరాస్మెంట్లు, ఈ కేసులు పెట్టడం అసలు ఈ పద్ధతి అక్కడ అసలు నెల్లూరు జిల్లాలో ఇప్పటికి లేదు. తనతో ఉన్నోళ్ళ మీద కేసులు పెట్టి చరిత్ర మొట్టమొదటిగా కోర్టులోనే ప్రారంభమైంది. దీనికి ముల్ స్టాప్ పెట్టమని దయచేసి ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాను. సార్ సిఐ గారు ఖచ్చితంగా చెప్తున్నా, మీకు మీ ఆత్మసాక్షికి మీరు పరిశీలన చేసుకోండి. నువ్వు చేసింది కరెక్టా తప్ప రైటా? నేను అంతకంటే మీకు చెప్పలేదు. ఎవరైనా అధికారాలు వస్తున్నాయి, అధికారాలు పోతూ ఉంటాయి. రేపు ఇంకో అధికారం వస్తుంది, ఉన్నాయని మీద కట్టమంటారు, కట్టరా? దానికి ఒక పద్ధతి, ఒక సిస్టము అన్నీ ఉంటాయి. రాజ్యాంగం ఉంది, ఒక న్యాయం ఉంది, పద్ధతి ఉంది. అన్నింటినీ తిరిగి ఎప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది. నేను కానీ నోరు ఇప్పితే పూర్తిగా కబ్బు పట్టిపోతారు చెప్తున్నా. నేను అంతదాకా నన్ను లాగుతాను. 2015లో చెప్తున్నా నేను. 2015లో ముచ్చేడుపాలెం కారు రామచంద్రయ్య ఎప్పుడైనా అడగండి. ముందు డబ్బా ఎత్తుకొని ఇంటికాడికి పోయాడు. నువ్వు 10 రూపాయలు వడ్డీలకు డబ్బులు తీసుకున్నావు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ముందు తాగేస్తావు ఇంటికాడ. నాకు ఫోన్ చేశాను, నా ఇంటికాడ తప్పు చేస్తా ఉన్నాడు. నేను ఆ కార్ డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు కూడా రామచంద్రన్న కూడా బతికే ఉన్నాడు. ఇప్పుడు రామచంద్రన్న ఫోన్ మాట్లాడతాను. రామచంద్రన్న ఫోన్ ఇచ్చి, రామచంద్రన్న అసైన్మెంట్ అడాను ఇస్తాడు, నువ్వు వచ్చి బయటికి అంటే, రామచంద్రన్న నువ్వు ఇస్తానంటే నేను బయటకు వస్తాను, నేను ఇప్పిస్తాను రామచంద్రన్న ఒప్పుకోలే. సరే 4 రూపాయలు నేను ఆయన ఇకపోతే నేను ఇస్తాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా అతనికి నేను కట్టించి పెట్టాను. ఉన్నాడు, బతుకున్నాడు ఇప్పుడు రామచంద్రన్న అడగండి. అదేవిధంగా దావరముడుగు బాబుల్ రెడ్డి నీ కారు నిలాస్తాను, నేను కట్టాను నీకు అప్పు. వంగళ్ళు నారన్న ఉన్నాడు, ఈరోజు కూడా ఫోన్ చేసి ఎట్టంటే మాట్లాడుతున్నాడు సేనా అంటే, నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు కట్టాను. వీళ్ళెవరు కూడా చచ్చిపోవాలి, ఇప్పుడు బతికే ఉండరు. బచ్చాబాయ్ నీ దగ్గర 4.5 సంవత్సరం నీ దగ్గర చేతుల్లో పని చేస్తే జీతం ఇంకా నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరం పోయాం బట్టీల దగ్గరికి. అన్నాను కనీసం నేను 5 సంవత్సరాలు చేస్తే నాకు జీతం ఉడిగలేదు మీరు, నీకు ఆ జీతాలన్నీ లెక్కేసి ఇస్తానంటే నేను ఇచ్చాను. పని లేదా? ఉన్నాడు బచ్చాబాయ్ కూడా ఈరోజు అడగండి. ఇన్ని రకాలుగా నేను హెల్ప్ చేసి, నేను ఇన్ని రకాలుగా 15 సంవత్సరాలు ఈ మండలాన్ని పార్టీని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా? గోవింద్ రెడ్డి దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను, మరి కట్టలేదా? ఆయన ఒక్కడే చనిపోయాడు. ఇవన్నీ నాకు అవసరమా? ఏమో నాకు డబ్బులు ఎక్కువైందా? నీ మీద ఉన్న అభిమానంతో, నీ మీద ఉన్న ఆప్యాయతతో ఇద్దరం అట్టే ఉన్నాను, సఖ్యతగా ఉన్నాను. నేనేం సఖ్యతగా లేదని చెప్పండి. నాకు బ్రహ్మాండంగా చేశాను. నేను ఇది చెయ్యాలన్నానంటే చేశాను. సరే అంత చేశాను నేను నీకు అంత ఎంతో చేశాను కూడా. నేను ఒకళ్ళు తక్కువ కూడా అనుకున్నాను. నన్ను బిలువు, నువ్వు చేసావు తప్పు, పక్కన ఉందని చెప్పు, నేను ఉంటా. నాకేమన్నా బుచ్చి మండలం ఆధిపత్యం చేయాలని నా కోరిక. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. వీటికి ఫుల్ స్టాప్ పెట్టి మంచి నాయకత్వం ఉంది నీకు బుచ్చి మండలంలో. వాళ్ళకి సపోర్టు నీకు బయట నుంచి నాయకులు ఉండదు. బ్రహ్మాండంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం చేసుకో. ఇంకా 60 రోజులు బిర్రుగా చేస్తే మండల ఎలక్షన్స్, 60 రోజులకి ఎలక్షన్స్ వచ్చేసి అయిపోతాయి. ఈ 60 రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకో. 15,000 నుంచి 20,000 అన్నావు, 25,000 తెచ్చుకో.
నేనేం కాదంటాం లేదు కదా. నేను పోతే నా ఇంట్లో 5 ఓట్లు పోతాయి అంతేనా, ఇంకేమన్నా? లేదు నేను తప్పు చేసా పిలిపించుకోను, నువ్వు ఈ తప్పు చేసావు, నేను పక్కన పెట్టా, మార్చుకో, లేకపోతే నువ్వు పక్కన ఉండు, వాళ్ళు చేస్తాను, నేను ఉంటానంటాను, లేకపోతే దానికి క్లారిఫై ఇస్తాను, దానికి ఏదైనా ఇస్తాను. అది వదిలేసి ఎంత